ఆగస్ట్ 15th డెడ్ లైన్. తర్వాత డెడ్ లైన్ అండి 50 డిమాండ్లకు కాదు సార్ డెడ్ లైన్. మొన్న మాకు కూర్చుండి మాట్లాడి ఆఫీసర్స్ కమిటీలో మాట్లాడి చేసిన 13, 16 డిమాండ్ ఒప్పుకున్నామని చెప్పారు. అందులో హెల్త్ కార్డు ఉన్నది. ఆ హెల్త్ కార్డు కూడా హెల్త్ కార్డు కమిటీ అన్నారు. ఏమైంది ఆ కమిటీ? సార్ ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? హరీష్ రావు టైం నుంచి చెప్తున్నారు 2023 నుంచి. వాళ్ళు హరీష్ రావు తీసుకొచ్చి మీరు 2022-23లో మా పరిస్థితి ఏం చెప్పాలి? అంటే నేను ఇది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకి హెల్త్ కార్డు లేకపోవడం. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు. పెన్షనర్స్ ఇబ్బంది. హెల్త్ కార్డు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోరు. గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉందని చెప్పి అదేమో పనిచేయదు. శరత్ గారు కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా కన్సాల్ మంత్రి పిలిచి మాట్లాడుతూనేమో బాగుంటది. ఏం చేస్తామని మాట్లాడి కనీసం మంత్రులు దాదాపు సగం. మీరు ఎందుకు మరి మీరు పైసలు ఇచ్చే మీరు కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు కూడా రెడీ కదా? మీరు మీ హెల్త్ కార్డుకు మీరు డబ్బులు ఇచ్చేందుకు కూడా రెడీ కదా? కంట్రిబ్యూషన్ మేము డబ్బులు ఇచ్చామనో దానికి తగ్గట్టు ప్రభుత్వం ఇస్తా అన్నది. దానికి ఒక మన ఒక కమిటీ లెక్క చేసి చేయమని చెప్పాం. గతంలో ఒప్పుకున్నారు. అంతమంది ఉన్న ప్రభుత్వం అయితే మీరు మాకెందుకు ఇస్తారు, మేమే ఇస్తామని వాళ్ళు చేసిండ్రు. కనీసం సగానికన్నా ఎక్కువ మంత్రులు వాస్తవానికి మనం గుర్తుపట్టే పరిస్థితి అసలు డిస్కస్ సార్. నల్గొండ నుంచి కాల్ ఉన్నారండి సంతోష్ గారు మాట్లాడడానికి. సంతోష్ గారు చెప్పండి. సార్ భరత్ సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. నా పేరు తిరందాస్ సంతోష్ కుమార్ సార్. నేను సమగ్ర శిక్ష ఎంప్లాయీని, సెంట్రల్ స్కీమ్ మాది. సార్ చెప్పండి. సార్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన 2003 అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ మన హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గరకు వచ్చి స్వయానా ఛాయ్ తాగే లోపు మిమ్మల్ని మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది సార్. 14 ఏళ్ళ సార్ ఇప్పటి వరకు మమ్మల్ని 10 ఏళ్ల పాటు కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు సార్. ఈ రోజు కూడా 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోయారు. ఒక్కరికి కూడా సింగిల్ ఎంపీ ఇవ్వట్లేదు సార్ 14 ఏళ్ళు సర్వీస్ చేస్తే. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్ట్ ఎనీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోతే 2 lakhs అమౌంట్ ఇస్తున్నాడు. అదే యాక్సిడెంట్ అయితే చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తుంది సార్. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది, మనము బెనిఫిట్ పొందింది ఆందోళన. మాకంటే కూడా ఏపీలో శాలరీస్ ఎక్కున్నాయి. అన్యాయం అవుతుంది సార్ మాకు. మా గురించి నేను ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోరుతున్నా, వాళ్ళ సమస్యలతో పాటు మాది కూడా ప్రస్తావించాలని చెప్పి కోరుతున్నా సార్. అక్కడ ఉన్న మన నాయకులు యూనియన్ జగదీశ్వర్ గారు, మీ దానిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా జేఏసీలో భాగస్వాములు ఉన్నారా? ఉన్నాం సార్. మా ఏమో చివరుకుంటున్నాయి మా సమస్యలు. కొంచెం నిజంగా ఇప్పుడు ఏమంటే అంత్యోదయ అట్టడుగునున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు, ఎందుకంటే తక్కువ జీతాలు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. మా జేఏసీ ఉన్నారు. వాళ్ళని మీ ప్రిఫరెన్స్ లిస్ట్ లో పెట్టాలి సార్. గతంలో కేటీఆర్ కూడా మీడియాలో అన్నాడు సార్. ఒక మీడియాలో మా ఎన్టీవీలో వేరే ఛానల్లో మాట్లాడుతూ టైం స్కేల్ ఇవ్వలేమని ఆయన మాట్లాడారు కేటీఆర్. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకళ్ళు ఛాయ్ తాగితే నెరవేరుస్తా అంటారు, ఇంకోళ్ళు చిటికలు నెరవేరుస్తామంటారు. అధికారంలోకి వచ్చే ముందు మస్తు చెప్తారు. అందరూ ఇచ్చినలే సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ కలెక్టరేట్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని ఛానల్లో చెప్పారు మా సమస్యలు పరిష్కరిస్తామని. 2008 డిఎస్సి ఇవన్నీ అవే ఇష్యూస్ రిజాల్వ్ కావట్లేదు. సో 20 సంవత్సరాలు ఇట్లా చాలా చెప్తారులేండి. నమ్మొద్దు మనం రాజకీయ నేతలు నా మాటలు నమ్మొద్దు. అది ఎవరు ఏ పార్టీ నేత అయినా అంతే. వాళ్ళ ఓట్లు వేయించుకునే మందం ఒకటి, ఓట్లు వేయించుకున్న తర్వాత గట్టు దాటిన తర్వాత ఒకటి. మీరు అది చేసుకోవాలి. రిటర్న్ బాండ్ రాయించుకోవాలి. ఈసారి బాండ్ రాయించుకోండి. ఈసారి ఎవరైనా ఇటువంటి హామీలు ఇస్తే బాండ్ రాయించుకోండి. బాండ్ పేపర్ మీద రాయించుకోండి. జీవోలు ఉన్నాయి కదా సార్, అది బాండ్ కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు చేయలేమని అంటున్నారు. వెయిటేజ్ అడుగుతున్నాం. అదే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు, ఎఫ్సిటీ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు. ఆ వెయిటేజ్ ఏమన్నా అది పట్టించుకోవట్లేరు. కనీసం బదిలీలు ఏమన్నా చేయట్లేరు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వచ్చే మే 2026లో చేస్తారట. ఓకే. మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు రవి గారు. నమస్తే రవి గారు, మాట్లాడండి. నమస్కారం సార్. మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ కాకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. మాట్లాడుతున్నామండి సార్. జేఏసీ నాయకులకు నమస్కారాలు సార్. నమస్తే. లైవ్ లో ఉన్న జేఏసీ నాయకులకు నమస్కారం సార్. మేము కానిస్టేబుల్ మాట్లాడుతాం సార్, మహబూబ్నగర్ నుంచి. మాట్లాడండి రవి గారు, వాళ్ళు వింటున్నారు.
సార్ ఇది మాకు ప్రాబ్లం ఏంటంటే 15 నెలల నుంచి టీఎల్ రాలేదు సార్. 15 నెలల నుంచి టీఎల్ రాలే, 3 సరెండర్లు రావాలి జూలైకి కలుపుకొని. ఈ జీతాలు అంటే టైంకు మనకు చేస్తున్నాడు కానీ టీఎల్ రాలేదు, సరెండర్ రాలేదు, చాలా ఇబ్బంది అవుతుంది సార్. చెప్పుకోలేకపోతున్నాం సార్ అసలు బాధలు. మెడికల్ బిల్లులు పెడితే మెడికల్ బిల్లులు వస్తలేవు. టీఏలు 15 నెలల టీఎల్ రావాలి సార్, 2 సంవత్సరాల టీఎల్ రావాలి సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున టీఎల్ అంటే మీరు డ్యూటీ పరంగా పోయినప్పుడు ట్రావెల్ బిల్స్ ఇవి టీఎస్ అంటే అంతేనా సార్? ఇవన్నీ ఉచిత ఏంది సార్? ఏమి ఇబ్బంది పెడతారు ఉద్యోగస్తులకు? ఇబ్బంది పెడుతున్నారు ఉచితాలు ఇచ్చుకుంటా. మరి మీరు ఉద్యోగస్తులు మీరు తీర్మానం చేసుకోవాలి కదా, ఉచితాలు ఇచ్చిన పార్టీని ఓడగొడతామని చెప్పి మీ కుటుంబ సభ్యులతో 10 మందితో ఓటేస్తే అన్ని ఈ రాజకీయ పార్టీల తిక్కగోరుతుంది. స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం. ఈ రాజకీయ పార్టీల తిక్కగోరుతుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ స్కూల్లో ఫీజులు సార్, స్కూల్ ఫీజు ఎందుకు పోవాలి? ప్రైవేట్ అదే చెప్తారు కదా, ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? అమెరికాలో మీరు చూడండి, అమెరికాలో ఎంత పెద్దవాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్లో చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ లేకుండా ప్రైవేట్ స్కూల్ ఇంత ఫీజులు కట్టాల్సి వస్తుంది. అర్థమైతలేదు. ఈ ఉచితాలు ఇచ్చి వీటిని స్ట్రెంథన్ చేస్తున్నారు. నారాయణను, శ్రీ చైతన్యను, స్కూళ్లను వీటిని స్ట్రెంథన్ చేస్తున్నారు. శ్రీపాల్